నిత్య నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళాలి. నా మాట అసలు లెక్క చేయవా నువ్వు? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, అర్థమైందా? నేను వెళ్ళాలి. పాపా, నేను హైదరాబాద్ వెళ్తున్నా. నిత్య, నిత్య! నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసిందే. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వు? నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో, సమ్హౌ ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టనిస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ. ఎస్. సారీ, రాంగ్ అడ్రస్. ఇట్స్ ఓకే. అన్నట్టే చేద్దాం. అదిగో నిత్య వచ్చేసింది. నిత్య! ఏమండి, అమ్మాయి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగుందండి. రవి అంకుల్, అను ఆంటీ, కూర్చో. ఇదిగో అమ్మా మా అబ్బాయి ఫోటో. నువ్వు అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాం. నీ పెళ్లికి మీ మమ్మీ డాడీ గెస్ట్లుగా వస్తారు. చూడు, బానే ఉంటాడు. అక్కర్లేదండి. మమ్మ పప్పాకు ఓకే అయితే నాకు ఓకే. నా విషయంలో ఎప్పుడూ రాంగ్ డిసిజన్ తీసుకో. వస్తానండి. చూసావా, ఈ కాలంలో కూడా నాలాంటి పిల్లలు ఉన్నారే. నీకు తెలుసు కదరా, ఆ రోజుల్లో ఫోటో కూడా చూపించకుండా దీన్ని నాకు కట్టేశారు. అప్పుడు నా ఫోటో కన్నా నా ఆస్తులే నీకు బాగా నచ్చినాయి. నిత్య, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ప్రాబ్లం ఏంటమ్మా? గౌతమ్ కలిసావా? ఏమైంది? పెళ్ళైపోయింది గౌతమ్కి. చాక్లెట్ రే, చాక్లెట్. ఇక్కడేం చేస్తున్నావు కదా? ఏది పడితే అది నోట్లో పెట్టేసుకోవడమేనా? సస్తావరా రే. ఈ బ్రేస్లెట్ ఇక్కడ. హలో పెంకి, నిత్య వచ్చిందా? నీకు దానికి ఇద్దరికి కలిపి ఇద్దరు అయిపోద్దురా. 2 days బ్యాకే కదా అది మీ ఇంటికి వచ్చింది. నాకు ఫ్లైట్ టైం అయిపోయిందని దానికి కీస్ ఇచ్చి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటుంది? బెంగళూరు వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపో. ఎవరిందాక? ఎవరో అమ్మాయి, రాంగ్ అడ్రస్. నువ్వెక్కడున్నావు?
పోడైకాన్ కిరాకు లేదు మంచోడు రాపే ఇంకా కిరాగట్లా బ్లాక్ చొక్కా అబ్బా ఏమున్నాడు అన్నా అంటే అన్న ఏం లేదన్నా జర పంచర్ అయింది మేము పంచర్ లేని చూసాం కానీ ఆల్రెడీ ట్రై చేసాం అవ్వలేదు. అంటే పంచర్లు వేస్తావా అన్న ఏడి కారు కూర్చున్నావేంట్రా? ఎందుకు కొడతావురా? ఏమన్నారు అమ్మాయిని? ఏ అమ్మాయిని? ఎంతమంది అమ్మాయిలు నడిపించారు? ఆ పిచ్చిదాని పార్టీ లాగా ఉన్నాడు వీడు. అవునా? అప్పుడు అది ఇచ్చేసిందిగా కోటింగ్, మళ్ళీ నువ్వేంటి డబుల్ కోటింగ్? అది తన అకౌంట్ రా, ఇది నా సెటిల్మెంట్. సారీ రా, ఏదో ఫ్రస్ట్రేషన్లో కొట్టేశాను. హాయ్ హాయ్. అరే ఫ్రస్ట్రేషన్ ఎందుకన్నా? చిన్న మిస్అండర్స్టాండింగ్, బెంగళూరు వెళ్ళిపోయింది. మరి ఫోన్ చేసి అలా కాదు ఎలా అని చెప్తే పోలా? చేశాను, మరి లేపలేదు. పిచ్చి తిరగబడి ఎవరిని ఎక్కడ గుమ్ముతుందో ఏంటో. నువ్వు అలా ఫిక్స్ అయిపోయావా? ఎంజాయ్. అన్న నేను మాట్లాడచ్చా? ఏమనరా బెంగళూరులో మన దోస్తులు ఎవరైనా ఉంటే ఫోన్ చేయొచ్చు కదన్నా? చేసి ఇంటికి వెళ్ళి చూసి రమ్మను. థ్యాంక్స్. ఏరా బా మిస్ అవుతున్నావు నన్ను. ఎక్కడున్నావురా? చెప్తే సర్ప్రైజ్ అయిపోతావు. కంపెనీ పని మీద బెంగళూరు టు బ్యాంకాక్. కొన్ని అర్జెంట్గా నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఈ గౌతమ్ గడు ఒకడు ఏదో ఒకటి పెడుతుంటాడు నాకు. ఇదేనా? ఇదిగో బాబు డ్రామా. ఇంట్లో ఎవరు లేరా? లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లికి వెళ్ళారు. పెళ్ళా? ఎవరిది? బుజ్జమ్మ గారిది. బుజ్జమ్మ? బుజ్జమ్మ అంటే నిత్య. నిత్య పెళ్ళా? ఎక్కడ? నువ్వు లవ్ చేసిన నిత్య పెద్దిరెడ్డి కూతురు కాదా? కాదురా. అంటే పెద్దిరెడ్డి కూతురుని లేపుకెళ్ళాలని ప్లాన్ చేసింది నువ్వు కాదా? అడిగింది మళ్ళీ మళ్ళీ అడిగి చిరాకు దొప్పించుకున్నా. సరిగ్గా కాల్చడం కూడా రాదు. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తా చెప్తున్నా. 15 years కెరీర్ లో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. వాడు నువ్వు కానప్పుడు మరి వాడెవడు?